ఎంఆర్పిఎస్లో ఉన్న కార్యకర్తలు కావచ్చు, ఆ శ్రేణులు కావచ్చు, తెలియకుండానే వాళ్ళలో మైకంలో ఉన్నారు. మందకృష్ణ గారిని తెలంగాణకు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిని బీజేపీ చేస్తుందని వాళ్ళు కలలుగా అంటున్నారు. ఎట్లా చేస్తుంది? అర్థం లేని ఒక వింతవాదం అనేది. ఎందుకంటే ఎంఆర్పిఎస్ లీడర్ గారు బీజేపీలో చేరలేదు. మందకృష్ణ గారు ఎంఎస్పీ పార్టీ ఉన్నప్పటికీ ఆ పార్టీ నుండి అభ్యర్థులను నిలబెడతలేరు. ఒకవేళ అభ్యర్థులను ఎంఎస్పీ నుండి నిలబెడితే బీజేపీ ఇక్కడ ఎంఎస్పీకి ఎన్ని సీట్లు ఇస్తుంది అనేది ఒక ప్రశ్నార్థకం. అసలు ఎంఎస్పీ పార్టీకి సంబంధించి ఒక కార్యవర్గం లేదు. అసలు ఎంఎస్పీ పార్టీ అనేది పక్కన పెట్టే ఎంఆర్పిఎస్ జెండా కింద ఇప్పుడు యాక్టివ్గా మందకృష్ణ గారు పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది వాళ్ళు మరి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కావచ్చు. ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంఆర్పిఎస్ లీడర్ మందకృష్ణ గారినే చేస్తుంది అనే ఆలోచనలు ఉన్నారు.